కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదంలో జన్మించిన వారు. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందినవారు. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి జూన్ 1 వరకు వ్యయంలో గురు సంచారం. గురువు వ్యయంలో ఉంటే సద్వ్యయం, అంటే జూన్ 1 లోపు ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తారు. కర్కాటక రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి గురువు ఉచ్చరాశి జన్మరాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల ఉచ్చలో ఉన్న గ్రహం మేలు చేస్తుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయోజనాలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ప్రతిష్టాత్మకమైన పదవి వస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పరిశోధనలో రాణింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. ప్రోత్సాహకరంగా ఉండి అన్ని విధాల కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది. తర్వాత మీనంలో శని. మీనం భాగ్యస్థానం. భాగ్యంలో శని సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. భాగ్యం అంటే తండ్రికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి తండ్రికి సంబంధించిన వాళ్ళకి కానీ, మీ ఇంట్లో నాన్నగారు వయసులో ఉన్నప్పుడు వారికి కానీ అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. భాగ్యంలో శని వలన క్రమశిక్షణ కలిగిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఆదాయం లభిస్తుంది. జన్మరాశిలో గురు సంచారం వలన అహంకారంగా మాట్లాడే వాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఆశపడటం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భాగ్యంలో శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. 50% అనుకూలంగానే శని ఉంటాడు, ఒక 50% వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తాడు. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు బాగుంటుంది. పర్యాటక రంగం వారికి బాగుంటుంది. హోటళ్ళు చక్కగా నిర్వహిస్తారు. ఫార్మసీ వైద్య సంబంధ వ్యాపారులకు ఈ సంవత్సరం సంపాదన బాగుంటుంది. రాహుకేతుల సంచారం అష్టమ ద్వితీయ స్థానాల్లో సామాన్యంగా ఉంటుంది. ఏ పని తొలపెట్టినా తొందరగా పూర్తి చేయలేరు. వృధాగా కాలక్షేపం చేస్తారు. మానసికమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. అనారోగ్య సమస్య కూడా కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచించడం జరుగుతోంది.